ఇలా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి అన్నారు స్థానికంలో. రేపు బీజేపీ అది కాస్త 52 అంటది. ప్రజలకి నమ్ముకుంటూ పోతారా? అర్థమైపోయింది ఇప్పుడు కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. తెలంగాణకు ఎవరు తెలంగాణ విశ్వాసంలోకి తీసుకుంటారు, తెలంగాణనే ప్రయారిటీగా ఏ రాజకీయ పార్టీ కార్యాచరణ ఉంటుంది, ఏ రాజకీయ పార్టీ బూటకం మాటలు చెప్తుంది, ఏ రాజకీయ పార్టీ మోసం చేస్తుందో మళ్ళీ ఒకసారి ఇప్పుడు రేవంత్ రెడ్డి గుర్తు చేసిన తెలంగాణ ప్రజలకు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అప్రమత్తం అయి ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి చెప్పిండు చేయలేదు, బీజేపీ చెప్పింది చేస్తారని నమ్ముతారా? ఇక వాళ్ళు చూసినాం కదా, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, బీసీ ముఖ్యమంత్రి చెప్పి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇయ్యని వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారా? ఏ వర్గానికి న్యాయం చేస్తారు వాళ్ళు? కాబట్టి వాళ్ళ ప్రజలకు బీజేపీ కాంగ్రెస్ల గురించి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. మన కోసం నిలబడే పార్టీ, మన ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాపాడే పార్టీ, తెలంగాణ రైతుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునే పార్టీ, తెలంగాణలో ఉన్న సకల జనులని గుండెల్లో పెట్టుకొని చూసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. గులాబీ జెండనే మనకు గొడుగు అన్నది వాళ్ళ స్పష్టంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు.